తెలంగాణ విద్యారంగంలో ఒక సంక్షోభం ఉంది అనేదే ఒక వాస్తవం నుంచి విద్యా కమిషన్ రిపోర్టు రూపుదిద్దుకున్నదని నేను బలంగా నమ్ముతున్నా. ఈ సంక్షోభము అభ్యాసన సామర్థ్యాలు తక్కువగా ఉండటం, మౌలిక సదుపాయాలు లేకపోవటం, ప్రైవేటు విద్యా సంస్థలు విపరీతంగా పెరిగిపోవటం, తల్లిదండ్రులు విద్యపై పెట్టేటువంటి ఖర్చు సుమారుగా 50,000 ఉందని ఎన్ఎస్ఎస్ తేల్చి చెప్పినటువంటి విషయమే అది. ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ అట్టడుగున ఉన్నది అన్ని విషయాల్లో కూడా. సదుపాయాల విషయంలో కానీ, అభ్యాసన సామర్థ్యాల విషయంలో కానీ భారతదేశంలో అట్టడుగున ఉన్నది తెలంగాణ. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి తెలంగాణలో విద్యారంగాన్ని బాగు చేయకపోతే సామాజిక సమానత్వం పెంపొందించటం కానీ, విద్యను అందరికీ అందించటం కానీ సాధ్యం కాదు. దానికోసమని ఇవాళ కీలకంగా వస్తున్న సూచనలు, ప్రాథమిక విద్యకు ముందు ప్రీ ప్రైమరీ కూడా స్కూళ్ళల్లో ఉండాలి. తర్వాత స్కూళ్ళల్లో కనీసమైన సదుపాయాలను మనం నిర్వచించి అవి లేకపోతే ఏది కూడా స్కూల్గా నిలబడలేదు అనేది మనం గుర్తించాలి అని, ఆ ప్రాథమికమైన సదుపాయాలు కల్పించడానికి పూనుకోవాలని, దానికే ఇవాళ తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఒక మోడల్గా వాళ్ళు ఆరుట్లలో మీరు చూసే ఉంటారు, దాన్ని డెవలప్ చేసి అట్లాంటి స్కూళ్ళ కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్కూళ్ళు రావటం ద్వారా ఏమవుతుందంటే దాదాపు 4-5 స్కూళ్ళను కలిపి ఒక దగ్గర పెట్టి మౌలిక సదుపాయాలు అందజేసి మెరుగైనటువంటి విద్యను పెంపొందించడానికి పూనుకోవటం, ఇవన్నీ కూడా దాంట్లో ఒక అంతర్భాగంగా వచ్చినాయి. ఇంకా రిపోర్టు వాస్తవానికి మనం హార్డ్ కాపీ దొరికితే కానీ చదవటం సాధ్యపడదు, అందుకని పైన చూస్తున్నాం. అన్ని అంశాలు సంపూర్ణంగా చదవటం కూడా వీలు పట్టడం లేదు. అదేవిధంగా యూనివర్సిటీల్లో కూడా ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్న కార్పొరేట్ విద్యారంగం అది తొలగించటం, దాన్ని నియంత్రించటం, అందులో భాగంగా 10th నుంచి ఇంటర్మీడియట్ను కంటిన్యూ 12th వరకు స్కూల్లోనే కంటిన్యూ చేయాలని సూచన. ఇవన్నీ కూడా చాలా విలువైనటువంటి సూచనలు. దురదృష్టవశాత్తు ఏమైందంటే స్కూల్ టీచర్ల జీతం మీద జరిగిన చర్చతో మొత్తం విద్యా కమిషన్ మీద జరగవలసిన చర్చ పక్కదారి పట్టింది. నేను కూడా టీచర్ల సంఘాల మిత్రులు ఉన్నారు కాబట్టి దాన్ని ఏకకేంద్రంగా చేసి కేవలం దానికే చర్చను పరిమితం చేయటం సమంజసం కాదు. అందరం కూడా దాన్ని తిరస్కరిస్తున్నాం, అది వేరే మాట. కానీ దానికే మనం చర్చను పరిమితం చేస్తే చాలా నష్టం జరుగుతుంది. సమగ్రంగా చర్చను చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. దానివల్ల ఏమవుతుందంటే కేవలం ఆ ఒక్క పాయింట్కే చర్చను పరిమితం చేసి రిపోర్టును తిరస్కరిస్తున్నారు, ఇది సమంజసం కాదు. ఒక తపన ఉంది రిపోర్టు తయారు చేసినటువంటి వాళ్ళలో. రాష్ట్రంలో నెలకొని ఉన్న సంక్షోభం నుంచి మనం బయటపడవలసిన అవసరం ఉంది. ఒక తీవ్రమైన సంక్షోభం ఉంది రాష్ట్రంలో. ఈ సంక్షోభం నుంచి బయటపడవలసిన అవసరం ఉంది. కోట్ల రూపాయలు ఇవాళ తల్లిదండ్రులు విద్య కోసం ఖర్చు పెడుతున్నారు, అయినప్పటికీ కూడా నాణ్యమైన విద్యను వాళ్ళు పొందలేకపోతున్నారు. ఈ స్థితి నుంచి బయటపడటానికి ఏం చేయాలనే ఆలోచన సీరియస్గా చేయవలసిన అవసరం ఉంది. ఒక మార్గనిర్దేశన చేసుకోవలసిన అవసరం ఉంది. మనం అన్నింటినీ అంగీకరించకపోవచ్చు, కానీ విద్యా కమిషన్ నివేదిక ఒక ప్రయోజనం ఏంటంటే నంబర్ 1 వాస్తవికంగా ఉన్నది రిపోర్టు. వాళ్ళు ఫీల్డ్ స్టడీ చేసి అనేక మందితో మాట్లాడి తయారు చేసినటువంటి నివేదిక ఇది. వాళ్ళు కూడా స్వయంగా ఆరుట్లలో ఒక స్కూలు ఏర్పాటు చేసి దాన్ని ప్రయోగంలో కూడా పాల్గొని దాన్ని రూపొందించినటువంటి నివేదిక ఇది. అందుకని ఆ నివేదికను కొంత మనం సీరియస్గా తీసుకొని డిబేట్ చేసి గవర్నమెంట్ నుంచి మనం ఏం కావాలి అనేది సీరియస్గా అడగవలసిన అవసరం ఉంది. విద్యారంగ సంస్కరణలు అనేవి ఇప్పటి వరకు కూడా ఒక బలమైనటువంటి రాజకీయ అంశంగా మనం మార్చలేకపోతున్నాం. ఆ మార్చవలసినటువంటి అవసరం ఉంది. రాజకీయ అంశం అనగానే మన దగ్గర ఎప్పుడు కూడా ఒక నెగటివ్ ధోరణి ఉంది. రాజకీయ అంశం అంటే సమాజంలో సమిష్టి సమస్యగా దాన్ని గుర్తించి చర్చనీయాంశంగా మార్చవలసిన అవసరం ఉంది. ఆ రకంగా విద్యారంగ సంస్కరణలు అనే దాన్ని రాజకీయ అంశంగా మార్చడానికి పూనుకోవాలి. నివేదిక ఒక రకంగా మనకు ఉపయోగపడుతుంది. ఆ రకంగా నివేదిక మీద దృష్టి పెట్టి దాన్ని
లోతుగా చర్చించి ఆ నివేదిక మీద మనం చాలా విషయాలు దాంట్లో మనం అభ్యంతరం ఉండవచ్చును గాక, కానీ చాలా విషయాలు ఉపయోగకరమైనటువంటి విషయాలు కూడా దాంట్లో ఉన్నాయి. ప్రత్యేకించి ఆ టీచర్ల జీతాల మీద జరుగుతున్న చర్చలో చాలామంది అక్కడ ఏముందనేది కూడా చదవలేదు. అందులో ఉన్నది ఏంటంటే జీతాలు ఎక్కువ ఉన్నాయని మేము భావిస్తున్నాం, ఈ జీతాలను భవిష్యత్తులో మీరు సమీక్షించుకోవచ్చు అనే మాట, తగ్గించమనే మాట ఏం లేదు అక్కడ. భవిష్యత్తులో కొత్తగా టీచర్లను నియమించేటప్పుడు మీరు సమీక్షించుకోవచ్చు అనే ఒక మాట ఉంది. అది అభ్యంతరకరం, తప్పకుండా అది ఉండవలసిన అవసరం లేదు. టీచర్ల జీతాలు కానీ ఉద్యోగుల జీతాలు కానీ ఒక్కరోజుతో నిర్ణయమైనవి కావవి. అనేక సంవత్సరాల ప్రయత్నాల ఫలితంగా, పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి జీతాలవి. వర్తమాన సమాజంలో మనం అడిగినంత మాత్రాన కూడా గవర్నమెంట్ కూడా ఇస్తుందని నమ్మకమేం లేదు. కానీ కొన్ని సందర్భాలు ఎట్లా వస్తాయంటే దానికి సంబంధించి గవర్నమెంటు ఒక నిర్ణయం సానుకూలంగా తీసుకుంటుంది. అది సందర్భం కలిసి వచ్చినప్పుడు అనేక అంశాలు కలిసి వచ్చిన నేపథ్యంలో ఈ జీతాల సవరణకు ఒక అవకాశం కలిగింది. నేను అనుకోవటం ఏంటంటే ఆ విషయాన్ని మనం పక్కన పెట్టి దానిపైన మన అభ్యంతరాలను స్పష్టంగా రికార్డ్ చేస్తూనే మిగతా విషయాలపైన మరి సీరియస్గా చర్చ జరగాలి. ఉదాహరణకి ప్రీ ప్రైమరీ ఉంటే ఎక్కడ ఉంటుంది? అది ప్రాథమిక పాఠశాలకు అనుబంధంగా ఉంటుందా? ఉంటే ఎట్లా ఉండాలి? ప్రాథమిక పాఠశాలలు కానీ ఇతర పాఠశాలల్లో కానీ టీచర్ల సంఖ్యకు సంబంధించిన చర్చ. అదేవిధంగా మనం సీరియస్గా ఆలోచించవలసింది ఏమంటే పట్టణ ప్రాంతాలకు కొంత తరలి వస్తున్నారు, పట్టణ జనాభా పెరుగుతున్నది, పట్టణ ప్రాంతాలకు సంబంధించిన స్కూళ్ళ మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. అది సీరియస్గా మనం ఆలోచించాల్సినటువంటి విషయమే. వీటన్నింటి మీద యూనివర్సిటీల ప్రమాణాలు కూడా మనం పెంచడానికి ఏం చేయాలి, ప్రత్యేకించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ను త్వరితగతిన పూర్తి చేయడానికి ఎందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి, వాటి మీద కూడా మనం సీరియస్గా దృష్టి పెట్టాలి. అయితే ఏది జరగాలన్నా చాలా కీలకం బడ్జెట్ పెంచాలి. ఆ బడ్జెట్ను మనం పెంచకపోతే ప్రయోజనం లేదు. రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో అతి తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నది మన రాష్ట్రం. అది 6% ఉండే, దాన్ని పోయిన సంవత్సరం 7.5% పెరిగింది. కానీ 7.5% కూడా మన అవసరాలకు సరిపోదు, అది పెంచవలసిన అవసరం ఉంది. ఈసారి అందరం కూడా విడివిడిగా బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాం. కానీ రేపు ఏమవుతుందో 20వ తారీఖు బడ్జెట్ వస్తే కానీ మనకు తెలియదు. బహుశా ఏమన్నా ఇంకో 1%-2% పెంచుతారేమో, కానీ ఇంకా సంపూర్ణంగా మనం దాన్ని పెంచుకోవటానికి సీరియస్ ప్రయత్నం చేయవలసినటువంటి అవసరము ఉంది. ఇవన్నీ విషయాల మీద నా దృష్టిలో నేను అనుకోవటం ఏంటంటే మనం మాట్లాడుకోగలిగితే, చాలా నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు పెట్టగలిగితే గవర్నమెంట్ ముందు మనం వాటిని తీసుకువెళ్ళొచ్చు. కమిషన్ రిపోర్ట్తో పాటు మనం చెప్పిన సూచనలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక చర్చ చేసి ఒక విద్యా విధానాన్ని ఫైనలైజ్ చేసి ప్రకటించాలని చెప్పి మనం అడిగే అవకాశం కూడా ఉంటుంది. దానికి మన అందరం కొంత ఈ చర్చను ఉపయోగించుకుంటే బాగుంటుందనే అభిప్రాయం నాకుంది. అందరూ కూడా కాబట్టి ఆ మేరకు కొంత ప్రొడక్టివ్గా ఉండాలనేది నా సూచన.